హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న బాదం, క్యాజూ నట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్ సేమియా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చాక ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలు వేసి ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. చూడండి, ఇలా ఉడికాక అందులో 4 స్పూన్స్ షుగర్ వేసుకున్నానండి. మీరు మీ స్వీట్నెస్ చూసుకొని షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ ముందుగా యాడ్ చేయకండి, ఉడికాక యాడ్ చేయాలి, లేదంటే సేమియా ఉడకదు. ఇప్పుడు 1/2 కప్పు పాలు తీసుకొని అందులో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కలిపేసి వేసుకోండి. కలుపుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కొంచెం థిక్గా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న నట్స్ వేసి కలుపుకోండి. అంతేనండి, చల్లారిన తర్వాత బౌల్లో వేసుకోండి. అంతేనండి, అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొమోగ్రానేట్, యాపిల్, బనానా వేసి మిక్స్ చేసుకోండి. చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా స్వీట్ రెడీ అయిపోయిందండి. నచ్చేసి పిస్తాతో గార్నిష్ చేసుకుంటే అయిపోయిందండి. ఎంతో టేస్టీగా సేమియా కస్టర్డ్, ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్